200 ఎకరాలు కాపాడాం. హైడ్రా 8 చెరువులు 12 పార్కులు రక్షించింది. కొత్త ఏడాదిలో హైడ్రా మరింత దూకుడు పెంచబోతుంది. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు, చెరువుల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై ప్రజలకు అవగాహన పెరిగింది. అక్రమ నిర్మాణాలు ఎవరూ కొనుగోలు చేయట్లేదు. హైడ్రాకి ఇప్పటి వరకు 5,800 ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ భూములకు జియో ఫెన్సింగ్ చేసేందుకు చర్యలు, సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు, బఫర్ జోన్ నిర్ణయిస్తున్నాం. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు 15 బృందాలు, డిఆర్ఎఫ్లో 72 టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. వివరాలు వెల్లడించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. సో ఈయన ఈ వివరాలు చెప్తున్నారు. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, నా అంచనా ప్రకారం హైడ్రా అనేది ఒక ముగిసిన అధ్యాయం అయిపోయింది. హైడ్రా అనేది ఒక ఫెయిల్యూర్. ఏం చెప్తున్నాడు కదా కబుర్లన్నీ. కొత్త సంవత్సరంలో హైడ్రా మరింత దూకుడు పెంచుతుందని రంగనాథ్ చెప్పారు. కూల్చివేతలు ఆగలేదు, ఇంకా ఉంటాయని స్పష్టం చేశారు. చెరువులో హద్దులపై గ్రౌండ్ వర్క్ జరుగుతుందన్నారు. స్పష్టత రాగానే హైడ్రా యాక్టివ్గా ఉంటుందని తెలిపారు. చెరువులను అభివృద్ధి చేస్తూ అక్రమ నిర్మాణాలు కూల్చేస్తామని స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్ నిర్ధారణ అనంతరం అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని చెప్పారు. ఇందుకోసం 15 హైడ్రా బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుందని తేల్చి చెప్పారు. అక్రమ నిర్మాణాలపై ప్రజల్లో అవగాహన కల్పించామని తెలిపారు. హైడ్రాకు త్వరలో ఒక ఎఫ్ఎం ఛానల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. సో దీని తర్వాత ఏమంటున్నారు, 2024 జూలై 19వ తేదీన హైడ్రా ఆవిర్భవించిందని, హైడ్రా 5 నెలల పనితీరు, వచ్చేడాది కార్యాచరణ ప్రకటిస్తున్నామని రంగనాథ్ తెలిపారు. మొత్తం 2050 కిలోమీటర్ల పరిధి, తెలంగాణలో 33% హైడ్రా పరిధిలో వస్తుందని స్పష్టం చేశారు. హైడ్రా ఇప్పటికే 200 ఎకరాల భూమిని కాపాడిందని గుర్తు చేశారు. సార్ దయచేసి మా విన్నపం ఏంటంటే, మేమందరం వస్తాం మీతో పాటు. ఎక్కడ మీరు తెలంగాణలో కావచ్చు, మీరు చెప్తున్న హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడ మీరు 200 ఎకరాల భూమిని కాపాడారో చూపిస్తే మేము వచ్చి చూస్తామండి. రంగనాథ్ గారు, మాకైతే ఎక్కడా కనపడలేదు మీరు కాపాడిన భూమి, ఒక్కచోట కనపడలేదు మీరు కాపాడినది. ఇది పైపెచ్చు జూలై ముందు జరిగినవన్నీ సక్రమమే, జూలై తర్వాత జరిగినవన్నీ అక్రమమే అని మీరు చెప్పారు. ఎన్నో మీరు పడేశారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం సార్, మీరు చెప్పారు కదా ఒక లెక్క, ఏదది ఒకసారి చూద్దాం. ఎక్కడ ఇప్పటివరకు 8 చెరువులు 12 పార్కులు కాపాడారంట వీళ్ళు. కొత్తగా ఇంకొక 1025 చెరువులను హద్దులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జూలై 19వ తేదీ వరకు ముందు తర్వాత అక్రమ కట్టాలను శాటిలైట్ ఇమేజ్ ద్వారా గుర్తిస్తామన్నారు. అక్రమ కూల్చివేయడమే హైడ్రా పని కాదు, 12 చెరువులను పునరుద్ధరణ చేస్తామని చెప్పారు. డిఆర్ఎఫ్లో 72 టీమ్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎక్కడ 72 టీమ్స్ ఏర్పాటు చేశారన్నది పక్కన పెడదాం మనం. మీరు 72 కాదు 100 టీమ్స్ ఏర్పాటు చేసుకోండి, 12 చెరువులను పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. మీరు ఎక్కడ కనపడింది సార్ మాకు? ఒక్క చోట కూడా మీరు కూల్చివేసిన దగ్గర ఇంతవరకు ఒక్క చెరువు మీరు పునరుద్ధరణ మాకైతే కనపడలేదు. పైపెచ్చు ఎన్కన్వెన్షన్ కానీ ఇలాంటి వాటిపైన మీరు అక్కడ కూల్చేతలు చేశారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ చెరువును పునరుద్ధరించారా? వాటికి పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకున్నారా? ఇప్పటికే మీరు కొన్ని 10ల సంఖ్యలో బిల్డింగ్లు పడేశారు. మరి వాటికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళపై చర్యలు తీసుకున్నారా? నిన్న ఏమంటున్నారు, జూలైకి ముందు కట్టిన వాటికి పైన మేము మాట్లాడడం, జూలై తర్వాత కట్టిన వాటి గురించే మాట్లాడతాం అంటున్నారు మీరు. మరి ఆ లెక్కను చూసుకుంటే మీరు పడేసిన వాటికి ఇప్పుడు బ్యాంకులలో వచ్చి ఈఎంఐలు అడుగుతున్నారు. వాటి పరిస్థితి ఏంటి? వాళ్ళేం సమాధానం చెప్పాలి, వాళ్ళకేం సమాధానం చెప్పాలి? మీరు ఒక్క చెరువు పునరుద్ధరించారా? 200 ఎకరాల స్థలాన్ని మీరు 200 ఎకరాలని మీరు పరిరక్షించామని చెప్తున్నారు. ఒక్క ఎకరం ఎక్కడైనా మాకు చూపించండి. కనీసం ఒక్క చెరువును మీరు పునరుద్ధరించడం మాకు చూపించండి సార్. ఒక్క చెరువు, ఎక్కువ ఒకటే ఒక్క చెరువు. మీరు పేదవాళ్ళవి లేకపోతే చిన్న వాళ్ళవి బిల్డింగ్లు పడేశారు. కానీ ఒక్క పెద్దోడిదైనా, రాజకీయ నాయకుడు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారి కావచ్చు, బలిసినోడు ఎవరిదైనా ఒక్కటైనా మీరు పడేశారా? నాగార్జున పడేశాం కదా, నాగార్జున చిన్న షెడ్ పడేశారు మీరు. ఆ షెడ్ ఇప్పుడు మరి అక్కడ ఎలా ఉందో తెలియదు మనకి. ఆ షెడ్ ప్లేస్లో ఖాళీగా ఉందా? మరి అక్కడ చెరువును పునరుద్ధరించారా? ఆ చెరువు పరిస్థితి ఎలా ఉంది? ఎవరికి తెలియదు. మీరే చెప్పారు ఎన్నో పడేశామని. మరి ఆ పడేసిన దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఎన్ని పునరుద్ధరించారు మీరు? ఎన్ని ప్రాంతాల్లో చెరువులను ఏర్పాటు చేశారు మీరు? అంటే సమాధానం సున్నా మీరు చేసింది. మళ్ళీ ఇప్పుడు కబుర్లు చెప్తున్నారు. ఇంకా వచ్చే సంవత్సరం దూసుకెళ్తుంది హైడ్రా, ఎరగదీస్తుంది హైడ్రా, కొత్తగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం, కొత్తగా ఎఫ్ఎం స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం అని, కొత్తగా టీవీ ఛానల్ కూడా పెట్టుకోండి. ఏం ఉపయోగం వీటి వల్ల? ఒక్క పేదోడికన్నా న్యాయం జరిగిందా? అరే మేము రోజు చూపిస్తున్నాం కదా అక్కడ
ఫినిక్స్ పెద్ద చెరువులో కట్టాడు, దానిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారు ఇప్పటివరకు? మేము రోజు చెప్తున్నాం దాని గురించి, ఫినిక్స్ గురించి. 42 అంతస్తులు వేసిన చెరువు మొత్తం కబ్జా పెట్టి, స్వయంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్పారు వాడు చెరువుని కబ్జా పెట్టాడని చెప్పి. దానిపైన చర్యలు తీసుకున్నారా మీరు? ఎన్నో, 1 కాదు 2 కాదు, కొన్ని పదుల సంఖ్యలో మేమే చూపించాం మీకు. వాటిలో ఒక్కదానిపైన చర్యలు తీసుకున్నారా మీరు రంగనాథ్ గారు? ఒక్కటి కూడా తీసుకోలేదు. అదేమంటే వచ్చే సంవత్సరం మేము ఎరగదీస్తాం, పొడుస్తామని చెప్తున్నారు. హైడ్రా అనేది ఒక ఫెయిల్యూర్ సబ్జెక్ట్, ఒక అట్టర్ ఫ్లాప్ అయిన ఒక సంస్థ. రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, కార్పొరేట్ ఒత్తిళ్ళకు కావచ్చు తలగ్గిన ఒక సంస్థ. నేను ధైర్యంగా చెప్తున్నా ఈరోజు, రంగనాథ్ గారు మీరు పొడిచింది ఏమీ లేదు, మీరు పీకింది ఏమీ లేదు. ఒక్క నాగార్జున పడేశారు, మిగతా వాళ్ళందరూ ఈ పేదవాళ్ళవి మధ్యతరగతి వాళ్ళవి పడేశారు. కానీ పెద్ద పెద్ద వాళ్ళవి, బడా రియలేటర్లవి, బడా పొలిటీషియన్వి, వాళ్ళవి ఒక చిన్న కొంట, చిన్న షెడ్ పడేశారా మీరు? చిన్న షెడ్ పడేసి చూపించండి సార్. మీరు చెప్తున్నారు దాదాపు 12 చెరువులు పునరుద్ధరిస్తామని, 8 చెరువులు పునరుద్ధరించామని చెప్తున్నారు. ఒక్క చెరువు మీరు పునరుద్ధరించి చూపించండి సార్, ఒక్క చెరువు ఒక్కటి. పోనీ మీరు పడేసిన ఎన్నో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆ కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్ ఇచ్చిన అధికారులపై ఒక్క చర్యలైనా తీసుకున్నారా మీరు? కనీసం ఒక్కళ్ళపైనైనా చర్యలు తీసుకున్నారా? నేను అడగదలుచుకున్నాను మిమ్మల్ని ఈరోజు. నేను రంగనాథ్ గారు కబుర్లు చెప్పండి చెప్తున్నారు తప్ప రియాలిటీలో ఏం కనపడట్లా అక్కడ. నాకే కాదు ప్రజల వరకు కనపడట్లేదు.